కృష్ణుడు ధర్మరాజు గారితోటి అందరూ తెలుసుకోవలసినటువంటి పరమాద్భుతమైనటువంటి శివనామములు కొన్ని ఉన్నాయి. ఆ శివనామములను తెలుసుకున్నటువంటి కారణం చేత, శివారాధన చేత గొప్ప మంగళములు జరుగుతాయని భీష్ముడు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చెప్తే శ్రీకృష్ణ పరమాత్మ శివనామములను చెప్తున్నాడు. అంటే ఇద్దరి మధ్య ఏ భేదము ఉండడానికి ఇంతకన్నా ఉండదు అనడానికి ఇంతకన్నా ప్రబలతార్కాణమే ఉంటుంది. శివకేశవుల మధ్య ఏ భేదము ఉండదు సుమా అనడానికి పక్క పక్కనే అనుశాసనిక పర్వంలో జరిగినటువంటి ఈ ఘటనలు పరమ ప్రాముఖ్యత కలిగినటువంటివి. శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజు గారితో మాట్లాడుతూ ఆ పరమేశ్వరుడు మహత్తరమైనటువంటి ఐశ్వర్యంతో విరాజిల్లుతూ ఉంటాడు. ఆయన యొక్క ఐశ్వర్యము ఇంత అంతా అని చెప్పగలిగినటువంటి వాడు లోకంలో ఎవడూ లేడు. ఆయన గొప్పతనాన్ని వర్ణించడం కూడా ఎవరికీ సాధ్యం కాదు. అందుకే ఆయన మహేశ్వరుడు అని కీర్తింపబడ్డాడు. అట్లాగే ఆయన యొక్క భీకరత్వం, ఆయనే కాని భీకర రూపాన్ని ధరించవలసి వస్తే ఆ రూపమే చాలు. కాబట్టి అటువంటి భీకర రూపాన్ని, విశేషమైనటువంటి పరాక్రమాన్ని పొంది ఉన్నవాడు కాబట్టి రుద్రుడు అని పిలుస్తారు. అట్లాగే సమాజంలో అందరూ ఆయన పాదములు పట్టి ఆయన పూజ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే ఆయన యొక్క పూజ చేయనివాడు, ఆయన నామము చెప్పనివాడు, ఆయన అనుగ్రహము పొందనివాడు ఉండడు. దేవతా రూపములన్నిటిలోకి చాలా గొప్పవాడు కాబట్టి అందరి చేత కీర్తింపబడి ఆశ్రయింపబడతాడు కాబట్టి ఆయనకి మహాదేవుడు అని పేరొచ్చింది. అట్లాగే ఉత్తమమైన కర్మలు చేసేటటువంటి వారికి ఆ కర్మల యొక్క ఫలితాల్ని శుభాల రూపంలో ఇస్తూ ఉంటాడు కాబట్టి ఆయనకి శివుడు అని పేరొచ్చింది. అట్లాగే గొప్ప కాంతితో ఆయన వెలిగిపోతూ ఉంటాడు కాబట్టి అపారమైనటువంటి కాంతి రూపుడు. చిత్ ఆ ప్రకాశం దివు అలా వెలిగిపోతున్నటువంటి రూపం కాబట్టి ఆయన స్థానుడు అని పిలువబడుతున్నాడు. అట్లాగే సకల చరాచర ప్రపంచము, కదిలేవి కదలనివి అన్ని ప్రాణులు కూడా ఆయన యొక్క రూపమునందే ఉన్నాయి కాబట్టి ఆయన కానిది లోకంలో ఏదీ లేదు. ఆ పాతాళ నభస్థలాంత భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందువంతామృతై అస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాన్ జపన్ ధ్యాయే తీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్త దేహాభసిత హిమరుచాభాసమానాభుజంగై కంఠే కాళాః కపర్దాః కలిత శశికలాశ్చండ కోదండహస్తాః త్రిక్షా రుద్రాక్షమాలా సలలిత వపుష సంభవా మూర్తిభేదాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అంటారు కదూ. అందుకని లోకంలో ఉండేటటువంటి సమస్త ప్రాణుల యొక్క రూపములు శంకరుని యొక్క రూపములే కాబట్టి ఆయనకి బహురూపుడు అని పేరు కలిగింది. అలాగే ఆయన ఆ గౌరీపతి, ఆ పరమేశ్వరుడు, ఆ శంకరుడి యొక్క శరీరము నుంచి విశ్వలు అనబడేటటువంటి దేవతలు జన్మించారు. అందుకని ఆయనకి విశ్వరూపుడు అని పేరు కలిగింది. అట్లాగే అనంత నేత్రములతో ప్రకాశిస్తూ ఉంటాడు ఆయన. అనంత నేత్రములతో ప్రకాశిస్తూ ఎవరు ఏది చేసినా మనసుతో చేసినా పట్టుకోగలడు. అటువంటి వాడు కాబట్టి ఆయన సర్వతశ్చక్షువు అన్న పేరుతో కీర్తింపబడుతున్నాడు. జీవులందరూ పశువులు. పశువు అంటే పాశము చేత కట్టబడుతుంది. జన్మ రాట, పాశము కర్మ, కర్మ అనబడేటటువంటి పాశము చేత జన్మ అన్న రాటకి ఒకవైపు కట్టబడి కంఠమునందు కర్మపాశము తగిలించుకొని కర్మ ఫలితములను అనుభవిస్తూ ఉంటారు కాబట్టి జీవులందరూ పశువులే. ఈ పశువులన్నిటికీ ఆయన పతి. ఆ కర్మబంధనములు తెగిపోతే ఈ పశువులన్నీ పశుపతి యందు ఐక్యమైపోతాయి. కాబట్టి పరమాత్మ స్వరూపుడై పశువులకు పతి అయి ఉంటాడు కాబట్టి ఆయనకి పశుపతి అని పేరు. వృషభవాహనం ఎక్కి సంచరిస్తూ ఉంటాడు కాబట్టి నందీశ్వరుడు అన్న పేరుతో ఆ వృషభవాహనం కీర్తింపబడుతోంది కాబట్టి ఆయనకి వృషభవాహనుడు అనబడేటటువంటి నామము ప్రఖ్యాతి వహించింది. ఇలా శంకరుడికి అద్భుతమైనటువంటి నామాలున్నాయి. ఓ ధర్మరాజా, ఆ నీలగలుడైనటువంటి వాడు, ఏ విధమైనటువంటి పక్షపాతములు లేనివాడు, భక్తుల యందు విశేషమైనటువంటి వాత్సల్యము కలిగినటువంటి వాడు, సాక్షీస్వరూపుడు, సకలమంగళప్రదుడు, కేవలము తన యొక్క నామోచ్చరణము చేసినంత మాత్రం చేత అపారమైనటువంటి మంగళములను ఆశ్రయించిన వారికి భక్తులకు కటాక్షించగలిగినటువంటి వాడు,
అన్ని భూతములు తానైనటువంటి వాడు, ఆయన కాని భూతము లేదు. అందుకే కాంచీపురంలో పృథివీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, చిదంబరంలో ఆకాశలింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాకుండంలో చంద్రలింగం, ఖట్మండులో యజమానలింగంగా 8 మూర్తులుగా అష్టమూర్తి స్వరూపంగా ప్రకాశించేటటువంటి మహాభూతములకు ఆధారమైనటువంటి ఆ పరమేశ్వరుడు ఒకానొకనాడు క్షీరసాగర మథనం జరిగితే పుట్టినటువంటి హాలాహలాన్ని కంఠమునందు ధరించి సమస్త లోకములను ప్రాణులను కాపాడినటువంటి వాడు. అటువంటి పరమేశ్వరుడు ఆయన యొక్క నామములను విన్నటువంటి వారికి, ఆయన నామములను కీర్తించినటువంటి వారికి, చదువుకున్నటువంటి వారికి కూడా ఆయుర్దాయము, ఆరోగ్యము, గొప్ప ప్రాభవము, సంపద అన్నీ కలుగుతాయి అనేటటువంటిది వివివాదాంశం. కాబట్టి ఓ ధర్మరాజా, నువ్వు శివభక్తుడవై శివారాధన చేస్తూ శివనామములను పలుకుతూ అభ్యున్నతిని పొందు అని చెప్పి ధర్మసూక్ష్మం ఎంత జాగ్రత్తగా ఉంటుందో, పెద్దల దగ్గర ధర్మసూక్ష్మములను తెలుసుకుని ఎంత జాగ్రత్తగా అనుష్ఠించాలో, బుద్ధికి తోచినది ధర్మము అని అనుకోకూడదో ఆ ధర్మరాజు గారికి భీష్మాచార్యుల వారు ఉపదేశం చేశారు. ప్రసాద స్వీకారమునందే అసలు మీ ప్రవర్తన మారిపోయిందండి. ఉత్తరక్షణం మారిపోయింది. ఇప్పుడు ఇలా మీరు తీసుకుని ఇలా మీరు అనుభవిస్తున్నారనుకోండి, ఏదైనా దీని యొక్క స్థాయి పెరిగిపోయినప్పుడు ఎలా ఉంటుందంటే 2 కోణాల్లోకి మారుతుంది. తన వల్ల ఒక గొప్ప పని జరిగినా అది నా వల్ల కాదండి, లోపల నుంచి ఈశ్వరుడు చేయించాడని ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. ఇప్పుడు తన లోపలికి తీసుకోవట్లేదు, తనకున్నది బయటికి ఇస్తున్నాడు. అది ఒక గొప్ప విరాళం కావచ్చు. నేను పేర్లు చెప్పకూడదు, ఆయనకి ఇష్టం ఉండదు. మనలోనే ఉన్నారు ఒక మహాత్ముడు. ఆయన నా మాట మేరకి ఒక చోట ఒక పెద్ద విరాళం ఇచ్చారు. కానీ ఆయన అన్నారు, నా పేరు వద్దండి గురువుగారు అన్నారు. ఆయన ఇచ్చేసే ముందు నేను ఎక్కడ పొంగిపోయానంటే, లేచి నిలబడి ఆ ద్రవ్యాన్ని ఇస్తూ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు అంటూ ఇచ్చి 2 చేతులతో నమస్కారం చేశారు. మీలో ఉన్నది, మీ విభూతిగా ఉన్నది, మీలో ప్రకాశించినది ఇతరులకు ఈశ్వరానుగ్రహం తప్ప ఇది నాది ఎలా అవుతుందండి? ఆయన అనుగ్రహంతో నాదైంది. ఆయన అనుగ్రహం కోసం ఆయన చేత నా ఉపాధి ద్వారా ఇప్పింపబడి నన్ను సార్థకత చేకూర్చడానికి ఉపయోగపడింది అని మీరు ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు అని ధారపోయగలిగారు అనుకోండి, ఆ క్షణంలో మీ యందు జ్ఞానము ప్రకాశించింది, ఈశ్వరానుగ్రహం కలిగిందప్పుడు మీకు. 2, 1 మీకున్నది ఇచ్చుట, దాని యందు ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు అనడం. 2 మీకు ఉన్నది ఇవ్వడం కాదు, మీరు లోపలికి పుచ్చుకోలేనిది మీరు పుచ్చుకోవలసి వచ్చింది. పుచ్చుకోలేనిది ఏమిటి? అది పుచ్చుకోవడం మీకు ఇష్టం కాదు. అంటే నా ఉద్దేశ్యం కష్టం, పరమ కష్టం. ఇప్పుడు ఈ కష్టాన్ని పుచ్చుకోవాలని ఏ గృహస్థు కోరుకోడు. అటువంటి కష్టం ఒకటి వచ్చింది. నేనే ఉన్నాను, నా భార్య ఉంది, నా భార్య సుఖంగా ఉండాలి అని నేను కోరుకుంటాను తప్ప, నా భార్య కాలు మీద ఒక పెద్ద కురుపు వేసి అది చాలా నిప్పి పెట్టి సెలవేసి అది చాలా బాధపడుతుంటే నేను చూడాలి అని నేను కోరుకోను కదా. ఇప్పుడు అది వచ్చింది అనుకోండి, నా భార్య కాలు మీద ఒక పుండు పుట్టింది. ఇప్పుడు నేను నా భార్య కాలు మీద పుండు పుట్టి అది బాధపడుతుంటే చూసి, ఈశ్వర ఇది ఏదో జన్మలో ఏదో పాపం చేసి ఉంటుంది, దాన్ని ఎంతో కష్టపెడితే ఇబ్బంది పడిపోతుందని ఒక కురుపు రూపంలో నిప్పి పెట్టించి తీసేస్తున్నావా తండ్రి? ఎంత అనుగ్రహం ఉన్నవాడివయ్యా. కురుపుని పెడుతోందేమో కానీ నిత్య జీవితంలో ఏవీ పాడవలేదు కదా, అన్ని నడుస్తున్నాయి కదా, నాకు వండి పెట్టగలుగుతోంది, ఈశ్వరారాధన చేసుకుంటోంది, తన పని తను చేసుకుంటోంది, ఇది కదా జగదంబాని అనుగ్రహం అంటే అని నేను అన్నాను అనుకోండి, నాకు ఇష్టం లేని దాన్ని ఈశ్వరానుగ్రహంగా నేను ఇష్టంగా లోపలికి తీసుకుంటున్నాను. ఇది ఈశ్వర ప్రసాదము అని లోపలికి పుచ్చుకున్నాను. ఈ పుచ్చుకోవడానికి ఆది ఎక్కడా అని అడిగారు. నీవు తినడం దగ్గర ఆది. అసలు అది చేత కాలేదనుకోండి, ఎప్పటికీ జీవితంలో మార్పు రాదు. 0. ఎన్ని విన్నా ప్రయోజనమేమీ ఏమీ ఉండదు, ఏమీ ఉండదు. ఎందుకు ఉండదు? ఏది మార్పేది? నువ్వు తింటున్నది ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు అని తిన్ననాడు కదా ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు, కాకపోతే లక్ష్మీనారాయణ పరబ్రహ్మార్పణమస్తు అని. దానికి నాకేం అభ్యంతరం ఏం లేదు. నామరూపాలతో ఉన్నది బ్రహ్మం కాబట్టి వేదం అంగీకరించిన రూపాన్ని నువ్వు అనుసంధానం చేయవచ్చు.
చేసి లోపలికి పుచ్చుకోవడం అలవాటైతే దాని యొక్క తీవ్ర స్థాయిలో ఇంకొకటి కూడా నీకు అలవాటు అవుతుంది మెల్లమెల్లగా. ఇప్పుడు ఈ పోషించడం అనేటటువంటిది అన్నంతో మొదలుపెట్టి వాడు కృతజ్ఞుడై అలా అనకుండా తిన్నా ఆయన పోషిస్తాడు. అమ్మ అన్న గౌరవం లేకుండా అమ్మని నిలదీసిన వాణ్ణి, అమ్మ మీద చెయ్యెత్తిన దుర్మార్గులకు కూడా అమ్మ అన్నమే పెడుతుంది తప్ప అమ్మ విషయం చేత్తో పెట్టదు. అలా పరమాత్మకి నమస్కారం చెయ్యని పాపాత్ముడికి కూడా పరమాత్మ అన్నమే పెడతాడు. అమ్మకి పరమాత్మకి ఒక్కటే లక్షణం ఉంటుందండి. కానీ అందుకే నేను అన్నమాట, హీన స్థాయిలో ఉపాధి పోషణ, పై స్థాయిలో జ్ఞాన పోషణ. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? మీరు తీసుకోవడంలో వస్తుంది. ఇప్పుడు ఈ ఇచ్చి పోషించే లక్షణంలో ఉన్నటువంటి వైవిధ్యాన్ని పాలన అంటారు. ఒక్క గాట కడితే పాలన అనరు. పరిపాలన అంటే ఎవరిని ఎలా చూడాలో, ఎంత గౌరవం ఇవ్వాలో అంత గౌరవం ఇచ్చి వారిని ఆయా స్థాయిలలో ఉద్ధరించగలగడం పరిపాలన. ఒక తండ్రికి ఒక కొడుకు ఉంటాడేమో, ఒక తండ్రి భక్తికి కొడుకు వారసుడు కావాలని లోకంలో నియమం ఉండదు. ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు ఉంటారేమో, పెద్ద కొడుకులా చిన్న కొడుకు ఉండాలని ఉండదు, చిన్న కొడుకులా పెద్ద కొడుకు ఉండాలని ఉండదు. ఒక తండ్రికి 5 బిడ్డలు ఉంటారేమో, 5 బిడ్డలు తండ్రి గారి కీర్తితో పోల్చినప్పుడు లేశమాత్రమైన కీర్తి సంపాదించలేని వాడి కావచ్చు. ఎవరి యొక్క భక్తి, ఎవరి యొక్క ఈశ్వరానుగ్రహం వారిదే. అది ఉపాసనని బట్టి ఉంటుంది. బిడ్డలు ఉంటారేమో, భార్య ఉంటుందేమో, అన్నదమ్ములు ఉంటారేమో, అక్క చెల్లెళ్ళు ఉంటారేమో, స్నేహితులు ఉంటారేమో, కానీ ఉపాసన బలం మాత్రం ఎవరిది వారిది. అక్కడ మాత్రం ఏం రాజీ ఉండదు. ఇంకా కాకపోతే రక్షణ యందు మారుతుంది. ఆయన భార్య కాబట్టి రక్షింపబడడంలో కొంత తేడా ఉంటుంది. ఆయన ఏడుస్తాడేమో నా ఆవిడ్ని రక్షించవచ్చు, ఆయన ఏడుస్తాడేమో నా బిడ్డలు రక్షింపబడచ్చు, ఆయన ఏడుస్తాడేమో అని చెప్పి ఆయన వస్తువులు కొన్ని రక్షింపబడచ్చు. కానీ ఆయన ఉపాసన ఆయనతో ఉన్న వాళ్ళకి కూడా రావాలి అంటే అలా రావాలని నియమం ఏం లేదు. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే, ఒకే ఇంట్లో బతుకుతూ భార్యకున్నంత భక్తితో ఆవిడ తరించిపోతున్నట్టు భర్త తరించలేడు. చాలా గమ్మత్తుగా ఉంటుందండి. ఇది పరిపాలన అంది శాస్త్రం. ఇది స్థితికారుడంటే కేవలం అన్నం పెట్టి పోషించేయడం కాదు. ఈ స్థాయిలో పోషణ చేసేటప్పుడు పైకి చూసినప్పుడు ఎలా ఉంటుంది? అందరినీ పోషిస్తాడు. చేప కూడా అంతే. ఆకలి అని చూస్తే ఎవరి వంక చూడాలి? అందుకే ఆర్తి జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ, నా వంక నలుగురు చూస్తున్నారయా అన్నాడు పరమాత్మ. ఆర్తితో ఉన్నవాడు ఆయన వంకే, ఆర్తి జిజ్ఞాసు ఆయన వంకే, అర్ధార్థి ఆయన వంకే, జ్ఞాని ఆయన వంకే, నలుగురు ఆయన వంకే. జ్ఞానిని పోషించినట్టుగా జిజ్ఞాసుని పోషించడు, అర్ధార్థికి ఇచ్చినట్టుగా జ్ఞానికి ఇవ్వడు. జ్ఞానికి అర్థం చూస్తే సంతోషపడిపోడు, జ్ఞానము పెరిగితే సంతోషిస్తాడు. అందుకని ఆయనకి జ్ఞానం ఇస్తాడు, వీడికి అర్థం ఇస్తాడు. ఎవడు దేనికి ఆనందిస్తాడో అది వాడికి ఇస్తాడు. ఎవడు దేనికి ఆనందిస్తాడో నీ పక్క వాళ్ళకి తెలిసినట్టు కాదు, నీ మనసు ఆయనకి తెలుసు, అది నీకు ఇస్తాడు. అందుకే కొంతమంది లీకి మాట మాట్లాడుతుంటారు, ఆయనకి సరస్వతీ కటాక్షం ఉంది కానీ లక్ష్మీ కటాక్షం లేదండి అని. నువ్వెవడు ఆ మాట అనడానికి? ఆయనకి ఏ కటాక్షం ఇవ్వాలో ఈశ్వరుడికి తెలుసు. నీకెందుకు లేనిపోని నిర్ణయాలు, నీకెందుకు ఆ తీర్పులు? ఆయనకి ఏ కటాక్షం పొందాలో ఆయనకి తెలుసు, ఆయనకి ఏమి ఇవ్వాలో ఈశ్వరుడికి తెలుసు. పోతన గారు దరిద్రుడు అన్నాడు అనుకోండి, ఎవడో అన్నవాడు పాడయ్యాడేమో కానీ పోతన గారు పాడవుతారా? పోతన గారు కోరుకున్నది మోక్షం, శ్రీకైవల్య పదంబు చేరుటకునై. అంతేగాని నాకు అంత ఐశ్వర్యం కావాలని పోతన గారు అడగను లేదు, పరమేశ్వరుడికి ఇవ్వవలసిన అవసరం ఉన్నది. ఏడిచేవాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఇస్తాడు. ఆ తర్వాత ఎప్పుడో తెలుసుకుంటాడు, ఏం పట్టుకెళ్ళానరా ఇందులో, అలా అడగలేకపోయానే అనుకుంటాడు.